భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిదీశా. శివుని వేదనగా అవని వేదనగా పలికిన పదము పరీషా. నీలకంధరా జాలి పొందరా కరుణతో ననుగనరా. నీలకంధరా శైల మందిరా మొరవిని బదులిడరా. నగజామనోజ జగదీశ్వరా పాలేందు శేఖరా శంకరా. భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. శివుని వేదనగా అవని వేదనగా పలికిన పదము పరీషా. ఆ ఆ అంతకాంతని సతి అగ్నితప్తమైనది మీను త్యాగమించి తాను నీలో లీనమైనది. ఆదిశక్తి ఆకృతి అగ్నిజాత పార్వతి స్థానువైన ప్రాణధువిని చేతకు చేరుకున్నది. ఆ ఆ భువిని తల్లికి ధరించేగా ధరణి దివిని తలిపించేలా. భువికి తరలించేలా ధరణి దివిని తలిపించేలా రథతరంగిణి లీలా యదుని నృత్య రతుని చేయగలిగి ఈ వేళ. భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా. శివని వేదనగా అవని వేదనగా పలికిన పదము పరీషా. నీలకంధరా జాలి పొందరా కరుణతో ననుగనరా. నీలకంధరా శైలమందిరా మొరవిని బదులిడరా. నగజామనోజ జగదీశ్వర పాలేందు శేఖర శంకరా.